గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలకు మేడ్చల్ పట్టణంలోని శ్రీ సిరిడి సాయి సంస్థాన్ ఆలయంలో ఆలయ చైర్మన్ దాత్రికా సింహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ పరిసరాలను పూలమాలలు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు బాలు యాదవ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం యాదవ్, ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, యాక్టర్ రఘులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణ మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మహోత్సవంలో ఏర్పాటు చేసిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దాత్రికా సింహం మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచి బాబాకి ప్రత్యేక అభిషేకాలు, 12 సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు మధ్యాహ్న హారతి నిర్వహించామన్నారు. 25,000 మందికి పైగా ప్రజలను బాబాను దర్శించుకున్నారని, 15,000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు చంద్రమౌళి, మనోజ్, ఆలయ కోశాధికారి పేరుక రమేష్, కమిటీ ఫుడ్ ఇన్ఛార్జ్ పూల నారాయణ, సాంబమూర్తి, శ్రీశైలం, బాబు యాదవ్, కృష్ణ, విఠల్, భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, సుదర్శన్, కె చంద్రశేఖర్ రెడ్డి, బి రమేష్, తాళ్లపల్లి గిరిధర్, అశోక్, విష్ణుచరణలతో పాటు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా ఆలయంలో ప్రతి నిత్యం సాయి నామస్మరణ జరుపుకుంటాము. ఈరోజు పవిత్ర దినం. వేదం మహర్షి వారి జన్మదినం. ప్రపంచ మానవాళికి గొప్ప జ్ఞానం అందించినటువంటి మానవుడు. ఈరోజు గురు పూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడ సాయి మందిరాలు ఉన్నప్పటికీ వేలాది మంది ఆడబిడ్డలు కోలాటాలతో, భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. సాయిబాబా ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు. ఈరోజు కూడా దాదాపు 4,000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నేర్చుకున్నటువంటి పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. భారత్ మాతాకి జై. అనేది అదే రకంగా మేడ్చల్ జిల్లా కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది మన దాత్రిక సింహమన్న. భక్తులందరికీ కూడా సాయిబాబా షిరిడి పోయి చూడాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడనే మరో మన యొక్క షిరిడిని క్రియేట్ చేయడం జరిగింది. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ స్వామి వివేకానంద అంటారు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని చెప్పి స్వామి వివేకానంద అనడం జరిగింది. అట్లనే ఈ వ్యాసుడు పుట్టిన రోజును సాయిబాబా పుట్టిన రోజుగా అదే కూడా గురువారం నాడు వచ్చింది. కాబట్టి ఇంతమంది భక్తులకు సాయిబాబాను దర్శింపజేస్తున్నటువంటి మన యొక్క దాత్రిక సింహం జన్మ చరితార్థమైంది. ఇది భూమి ఉన్నంత కాలం ఆయన పేరు ఈ యొక్క శాశ్వతంగా ఉంటుందని చెప్పి నేను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను కోరుకుంటున్నాను. జయబోలో సింహం దాత్రిక సింహం అన్నకి. మేడ్చల్లో గత 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రజలను కృపతో చూస్తున్నటువంటి భగవంతుడు ఈ మేడ్చల్లో వెలిసినటువంటి సాయినాథ్ మహారాజు. ఈ యొక్క సాయిబాబాను గత 20 సంవత్సరాల కింద మన పెద్దలు, పూజలు, మేడ్చల్ వాస్తవులైనటువంటి దాత్రిక సింహం గారు కొంతమంది వారి సహచరులతోటి, వారి బంధువులతోటి ఇక్కడ చిన్న విగ్రహం, చిన్న గుడి ఏర్పాటు చేసి ఇంతింత వడుటింత అయినట్టు ఇంత పెద్ద హాల్లో, ఇంత పెద్ద ఆవరణలో ఈ యొక్క గురు పూర్ణిమ సాయిబాబా ఉత్సవాలు జరుగుతుండము మేడ్చల్ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యము. ఈ యొక్క క్రౌడ్ను చూస్తుంటే, ఈ యొక్క ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే సాయిబాబా ప్రజల మనసులో ఎంత బాగా ఇమిడి ఉన్నాడని చెప్పేసి అర్థమవుతున్నది. ఈ యొక్క ఉత్సవానికి ఎంతోమంది ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఎందరో విచ్చేసి ఈ యొక్క బాబా కృపకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క సాయిబాబాను మరవకుండా పూజించిన వాళ్ళ ఫలితం తప్పకుండా జరుగుతుంది, వాళ్ళ కోరికలు తీరుతుందన్న ఉద్దేశమే ఈ యొక్క పబ్లిక్ ఇక్కడికి రావడం అని చెప్పేసి తెలియజేస్తూ ఆ సాయిబాబా యొక్క కృప మా మేడ్చల్ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్నప్రసాదం ప్రతి సంవత్సరము 10,000 మందికి అన్నప్రసాదం జరుగుతుంది. దానికి ఇచ్చిన దాతలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నారాయణ సింగ్ రాథోడ్ గారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మన మేడ్చల్లో మన సాయిబాబా గురి పూర్ణిమ
మహోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. భక్తులు కూడా మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున దర్శనం కోసం తరలి వచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. గురు పూర్ణిమ అంటే పెద్దలను గౌరవించుకోవాలి. గురువులను మనం ఎప్పుడు గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి, టీచర్ల ఆశీర్వాదం తీసుకోవాలి. మన పిల్లలు కూడా ఎప్పుడు గురువుల ఆశీర్వాదం ఉంటే మనకి భగవంతుడు ఎక్కడున్నాడో కనిపించాడు, కానీ గురువులే మన ముందు ఉంటారు, గురువులనే మనం పూజించుకోవాలి. కాబట్టి గురు పూర్ణిమ రోజు మనం అందరం కూడా పెద్ద ఎత్తున సాయిబాబా దర్శనం చేసుకుని అందరం కూడా కలుస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున మన సింహం గారు ప్రెసిడెంట్ గారు అరేంజ్ చేసేందుకు ఆయన కూడా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ కూడా నమస్కారం. జై సాయిబాబా. నాడు గురు పూర్ణిమ పండుగ 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ గురు పూర్ణిమ మహోత్సవం చాలా పవిత్రమైన రోజు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సద్గురు సాయినాథ్ గురు పూర్ణిమ ఫెస్టివల్ మేడ్చల్ పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రజలు కూడా మేడ్చల్ చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా మేడ్చల్ ప్రజలు అందరు భక్తులు మొత్తం వచ్చి దర్శించుకొని భోజనాలు చేస్తున్నారు. సాయంత్రం పల్లకి సేవ కూడా ఉన్నది. పల్లకి సేవ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఇప్పటివరకు మల్లారెడ్డి గారు వచ్చారు, హరివర్ధన్ రెడ్డి గారు వచ్చారు, ఈటల రాజేందర్ గారు వస్తున్నాను ఫోన్ చేశారు. బాబా అంటే అందరి భక్తులు, అందరి దేవుడు. ఇక్కడ రాజకీయాలు గిటాలు ఏముండవు. అందరు వస్తారు, అందరు దర్శించుకుంటారు, పనులు చేయించుకుంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి దర్శనాలు చేసుకున్నారు. ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి సాయిబాబా సద్గురు బ్రహ్మాండంగా జరిగింది.